మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందుని కథ మహర్షిలాగా సాగదా. అభివృద్ధి 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 ఇదే రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంత్రం. ఏ పని అనుకున్నా ఆ పని నిర్దేశించుకున్న సమయానికి పూర్తి కావాల్సిందే. అందుకే నారాయణ దృఢ సంకల్పంతో నడుస్తారన్న పేరుంది. కంటిరెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో నిత్యం బిజీగా ఉన్న ఆయన అనుకున్న లక్ష్యాన్ని మాత్రం మరచిపోరు. మరోవైపు నెల్లూరు సిటీ అభివృద్ధిలో వెనకడుగు వేయరు. రాష్ట్రంలో ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా అది నెల్లూరు నుంచే శ్రీకారం చుడతారు. ఆయనలో కనిపించే శ్రమించే గుణం, చెప్పిన పని సకాలంలో పూర్తి చేయడం వంటి లక్షణాలు గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వంటి ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే మున్సిపాలిటీల్లోని డంపింగ్ యార్డుల్లో లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్ను వసూళ్లు చేసినా డంపింగ్ యార్డు నుంచి చెత్త మాత్రం కదిలించలేదు. ఈ తీవ్ర సమస్యను గుర్తించిన సీఎం చంద్రబాబు మున్సిపాలిటీల్లో చెత్త తొలగింపు బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈ చెత్తను తొలగించాలంటే కనీసం 600 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టుకోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక 85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసి వదిలేసిపోయింది. చెత్త పన్ను వేశారు. పని వేసినప్పుడు కనీసం అదైనా చేస్తుంటే అది కూడా చేయాల. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్ కంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల చెత్తని తొలగిస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. మంత్రి నారాయణ వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించుకుని మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటించి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. డంపింగ్ యార్డుల్లో ఉన్న చెత్తను లెగసీ వేస్ట్ ల్యాండ్ రీసైక్లింగ్ తో 3 రకాలుగా విభజించే విధంగా యూనిట్లను ప్రారంభించారు. సేంద్రియ ఎరువు, మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేశారు. ఇలా ఈ ఏడాది మార్చిలో మొదలైన చెత్త తొలగింపు కార్యక్రమం అక్టోబర్ 2కి ముగింపు పలకాలని నిర్ణయించారు. అంటే 15 రోజుల ముందే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించి రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యులైన వారికి విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కంగ్రాచులేషన్స్ నారాయణ అండ్ ది డిపార్ట్మెంట్, మీరు ఒక దృఢ సంకల్పంతో ఈ పని పూర్తి చేశారు అంటూ సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర అవార్డు ప్రధాన వేదికపై మంత్రి నారాయణను ప్రశంసలతో ముంచెత్తారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను 8 నెలల కాలంలో పూర్తిగా తొలగించారని సీఎం చంద్రబాబు అభినందించారు. ఏ పని చేసినా బాస్ నుంచి ప్రశంసలు లభిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు మరోసారి సీఎం చంద్రబాబు బహిరంగంగా మంత్రి నారాయణను ప్రశంసించిన అరుదైన సంఘటనకు స్వచ్ఛాంధ్ర అవార్డుల వేదికైంది. మచిలీపట్నం పెడితే 4 రోడ్ల జంక్షన్, సెంట్రల్ ప్లేస్, ఒక గుట్టగా చెత్త ఉంది. ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్. హైదరాబాద్ లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని. గుట్టలుగా చెత్త. ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని
భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్లన్నీ కలుషితమైపోయే పరిస్థితి. ఇక్కడ అదే మాదిరిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాంటి ప్లేస్ లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ October 2కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే. ఎట్లా ఓడొస్తారో ఓడ్చమన్నా. కంగ్రాచులేషన్స్ నారాయణ గారు, డిపార్ట్మెంట్ కి 85 లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు. అది ఒక దృఢ సంకల్పంతో చేశారు. వారిని అభినందిస్తున్నా. కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని నారాయణ బలంగా నమ్ముతారు. పని అంటే బాధ్యత పెంచుతుందని భావిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్త తొలగింపు ప్రక్రియ సాహసోపేతమైన కార్యక్రమమైన 8 నెలల్లో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త తొలగింపులో భాగంగా నెల్లూరు సిటీలో అల్లీపురం, దొంతాలి డంపింగ్ యార్డుల్లో 3,73,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ సంస్థకు లెగసీ వెస్ట్ ల్యాండ్ రీసైక్లింగ్ బాధ్యతను అప్పగించారు. ఈ ఏడాది మార్చిలో మొదలైన చెత్త రీసైక్లింగ్ పనులు ముగింపు దశకు చేరాయి. నెల్లూరు సిటీలోని 54 డివిజన్లలో రోజుకు 350 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను కూడా డంపింగ్ యార్డులకు తరలించి రీసైక్లింగ్ చేస్తున్నారు. నాడు పేరుకుపోయిన చెత్త కొండలు కనుమరుగవుతున్నాయి. నెల్లూరు సిటీలో అల్లీపురం, దొంతాలి డంపింగ్ యార్డులలో చెత్త తొలగింపుకు 26,11 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. భూమి మీద కనిపించే చెత్త కాకుండా భూమి లోపల ఉన్న చెత్త వ్యర్థాలను కూడా బయటకు తీసి శుద్ధి చేస్తున్నారు. క్లీన్ అయిన తరువాత అదే చోట పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అల్లీపురం, దొంతాలి మార్గాల్లో వెళ్లేవారికి చెత్త కంపు భరించలేని విధంగా ఉండేది. నేడు ఆ చెత్త కొండలు కనిపించడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న చెత్త సమస్య పరిష్కారం కావడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.